ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తన దగ్గర తాతయ్యని చంపిన వాళ్ళ ఆధారాలున్నట్టు లోపల ఫీల్ అవుతున్నాడు. కానీ అదేంటో తనకు గుర్తు రావడం లేదు. టోటల్గా ఆయన బ్రెయిన్లో వాళ్ళ తాతయ్య డెత్ మిస్టరీ స్ట్రక్ అయిపోయింది. అదేంటో తనకి తెలిస్తే ఆయన నార్మల్ మనిషి అవ్వడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. అవన్నీ గుర్తుకు రావాలంటే మా అన్నయ్య నార్మల్ మనిషి అవ్వాలి కదా డాక్టర్ గారు. అవును, చాలా పెద్ద టాస్క్, అంత ఈజీ కాదు. డాక్టర్ గారు, నేను ఆయన మదన పడే సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఫర్దర్గా ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. వస్తాను. అలాగే. బాయ్ బాలా. బాయ్. త్రిపుర, బాగున్నావా అమ్మా? బాగున్నాను గురువుగారు. ఏ ధర్మ సందేహం కోసం నాకు ఫోన్ చేశావమ్మా? అదే గురువుగారు, బాలాగారి సమస్య తీరాలి అంటే ఆయన్ని కొన్ని రోజుల్లో మళ్ళీ మామూలు మనిషిని చేయాలి. తనున్న పరిస్థితికి మనం చెయ్యాల్సిన వైద్యాలన్నీ చేశామమ్మా. గురువుగారు, ఒక్క అవకాశం ఏదైనా ఉంటే బాలాగారిని మళ్ళీ మామూలు మనిషిని చేయొచ్చు. ఆయన సమస్యని సాల్వ్ చేసి ఆయన్ని పూర్తిగా నార్మల్ మనిషిని చేయొచ్చు. నువ్వు అంటుంటే గుర్తొచ్చింది, బాలాగారి స్థితికి బౌద్ధిజంలో వైద్యం ఉండొచ్చమ్మా. నువ్వు బౌద్ధ గురువుల్ని కలిశావంటే మీకు వాళ్ళు ఖచ్చితంగా ఒక దారి చూపిస్తారమ్మా. బౌద్ధ గురువులంటే ఈ సిటీలో ఎక్కడుంటారు గురువుగారు? నేను కనుక్కుని నీకు చెప్తాను. వాళ్ళని కలు. బాలాగారి సమస్యకి పరిష్కారం దొరకచ్చు. అలాగే గురువుగారు. బాలాగారు, మీరు ఈవినింగ్ తీసుకోవాల్సిన ఫుడ్ చేసేసాను. థ్యాంక్ యూ సుందరి. ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మీరు దాచుకున్న చాక్లెట్ అస్సలు తినకూడదు. చూసేసావా? సరే, తినలే. ఓకే, ఓన్లీ 1 చాక్లెట్ తినండి. థ్యాంక్ యూ సుందరి. సరే, నేను వెళ్తాను బాలాగారు. బామ్మగారు, ఇంటి దగ్గర పనుంది, అందుకే కాస్త త్వరగా వెళ్తున్నాను. సరే, వెళ్ళు. బాయ్. ఆగో. నాకు పనుందండి, అర్జెంటుగా వెళ్ళాలి. అందుకే ఈరోజు తొందరగా వెళ్తున్నాను. వెళ్ళొచ్చులే గాని వెళ్లే ముందు నీ బ్యాగ్ చూపించు. పిన్ని, ఎందుకు సుందరి బ్యాగ్ చూపించమంటున్నావు? ఏమోరా, మన ఇంటి నుంచి ఏ నగో నట్రో తీసుకెళ్తుందేమో, ఎవడికి తెలుసు? మావి గారు, అరోకో, ఎందుకు అరుస్తున్నావు? మొన్న మీ అక్క మా బాలాని మాయ చేసి 30 లక్షలకి స్కెచ్ చేసింది, గుర్తులేదా? నేనేమి బాలాగారిని ఆ డబ్బు తీసుకురమ్మని చెప్పలేదండి. అవును బాబాయ్, అది వాళ్ళ మమ్మీ. నువ్వు ఆగరా. అబ్బబ్బబ్బా, మా బాలాని బాగానే ట్యూన్ చేసి నీకు తగ్గట్టుగా సమాధానాలు బాగానే చెప్పించుకుంటున్నావే. ఇంట్లో ఆ బాగోతాలు అందరూ చూసారులే కాని దాని గురించి ఎందుకులే. ముందు నీ బ్యాగ్ ఓపెన్ చేసి చూపించు. దీంట్లో ఏమీ లేవండి.
లేకపోతే చూపించడానికి ఎందుకంత బాధ? మా అక్కకి మీరిచ్చే గౌరవం ఇదేనా? ఇన్ని రోజులు బావగారికి కేర్ టేకర్ గా మా అక్క పని చేస్తూ బావగారిని బాగు చేయటానికి మా అక్క ప్రయత్నం చేస్తుంటే మీరు తనని అవమానించి పంపిస్తారా? ఇది మీకు న్యాయమా? పిన్ని సుందరి ఏ తప్పు చేయలేదు, తను వదిలేండి మీరు. నువ్వు ఉండరా అమ్మా. మీ అక్క కేర్ టేకర్ గా తన పని సిన్సియర్ గా చేసింది కరెక్టే, కానీ మా బాలాని మచ్చక చేసుకొని ఏమైనా దోచుకొని పోతుందేమోనని మా అందరి అనుమానం. నువ్వు ఒకసారి ఆ బ్యాగ్ చూపిస్తే ఏమవుతుంది? ఇవ్వవే. మీకు బుద్ధుందా? మీరు అసలు మనుషులేనా? అమ్మా! గాయత్రి, ఏం చేస్తున్నావు నువ్వు? మా అక్క బ్యాగ్ లాక్కొని తనని అవమానించారు. ఏది మా అక్క ఏం తీసుకెళ్తుందో చూపించమని చెప్పండి. గాయత్రి ఆగు. నన్ను ఆపడం కాదండి, మా అక్కను అవమానిస్తుంటే చూస్తూ నుంచున్నారు కదా, అప్పుడు మీ పిన్ని అడగొచ్చు కదా. గాయత్రి నీకే చెప్పేది. మా అక్కని కావాలని ఎందుకలా టార్గెట్ చేస్తున్నారు? తనని కావాలని ఎందుకంటున్నారు? బ్యాగ్ లాక్కొని మరీ చెక్ చేయాల్సిన అవసరం ఏంటి? మా అక్కది మీలాంటి బుద్ధి కాదు. తనకున్న మంచితనం మీకు 1% కూడా లేదు. గాయత్రి ఏంటి చేయి పైకెత్తారు? కొడతారా? కొట్టండి. మీ వాళ్ళని ఆపటం రాదు కానీ నా పైన చేయలేపుతున్నారా? ప్లీజ్ గాయత్రి ఆగు. నీకు తెలియదక్క, నువ్వుండు. అసలు వీళ్ళేమనుకుంటున్నారు వీళ్ళ గురించి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.